హెయిర్ కట్ షాప్లో జరిగే ఈ కామన్ మిస్టేక్ ద్వారా మీరు జీవితాంతం పక్షవాతంతో బాధపడే రిస్క్ ఉంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇవాళ నేను 3 days బ్యాక్ నేను చూసిన ఒక కేసు ఒక డీటెయిల్స్ మీకు చెప్తాను. అబ్బాయి 26 years ఉంటాయి. హెయిర్ కట్ షాప్కి వెళ్ళి సడన్గా నెక్ మసాజ్ చేయించుకున్నాడు. ఒక్కసారి ఫోర్స్ఫుల్గా ఈ మెడ తిప్పిన వెంటనే విపరీతంగా హెడేక్ రావడం స్టార్ట్ అయింది. సో తలనొప్పి వచ్చింది, ఇక్కడేదో బెనికింది అనుకొని కొమ్మునున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత తలంతా తిరగడం స్టార్ట్ అయింది. వితిన్ 5 నిమిషాల్లో కళ్ళు మసాజ్ బారడం, మాట అనేది తడబాటు రావడం స్టార్ట్ అయింది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేశారు. ఇమీడియట్గా పేషెంట్ తీసుకొని రమ్మని చెప్పాను. పేషెంట్ నా దగ్గరకు వచ్చే ఈ 40 నిమిషాల్లో కూడా పేషెంట్కి ఒక 2 episodes ఆఫ్ ఫిట్స్ వచ్చాయి. అంటే సీజర్స్ లాగా వచ్చాయి. నోట్లోంచి నోరగ రావడం ఇది వచ్చిందని చెప్పారు. పేషెంట్ని మేము రిసీవ్ చేసుకోగానే విపరీతమైన హెడేక్తో బాధపడుతూ ఉన్నాడు. దాంతోపాటు కళ్ళు అనేది మసకబారుతూ ఉన్నట్టుంది. మాటలో ఫుల్గా తడబాటు ఉంది. అదేవిధంగా మేము పవర్ చెక్ చేస్తే కుడి చేతిలో పవర్ అనేది ఒక 20% తగ్గిపోయింది. మాకు వెంటనే డౌట్ వచ్చి ఎంఆర్ఐ బ్రెయిన్ అండ్ ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చేయించాం. ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చూడగానే మేము భయపడినట్టే జరిగింది. అతడికి వర్టిబ్రల్ ఆర్టరీ అనేది చీలి పేషెంట్కి స్ట్రోక్ అనేది డెవలప్ అయింది. దీన్నే వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అంటారు. అసలు ఈ వర్టిబ్రల్ ఆర్టరీ అంటే ఏంటంటే మన హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే వన్ ఆఫ్ ద మేజర్ ఆర్టరీ వర్టిబ్రల్ ఆర్టరీ. ఈ వర్టిబ్రల్ ఆర్టరీ మన మెడ వెనక భాగం నుంచి మన పోస్టరీయర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేస్తుంది. ఈ వర్టిబ్రల్ ఆర్టరీ బ్రెయిన్కి వెళ్ళే దారిలో బోని కెనాల్లో వెళ్తూ ఉంటుంది. అండ్ దెన్ బోన్ మీద ఇలా టర్న్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్తుంది. దీని ద్వారా ఏమైపోతుంటుంది అంటే ఆ టర్న్ అయిన దగ్గర సడన్గా నెక్ వైలెంట్ మూమెంట్స్ అయినప్పుడు కానీ, లేదంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, లేదా కార్ యాక్సిడెంట్లో ముందుకి వెనక్కి హెడ్ మూమెంట్ వచ్చినప్పుడు కానీ సడన్గా ఈ వర్టిబ్రల్ ఆర్టరీ అనేది చీలే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రిస్క్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కానీ, లేకపోతే తరచుగా హెడేక్ వచ్చి మైగ్రేన్ హెడేక్తో బాధపడుతున్న వాళ్ళకి కానీ, రీసెంట్గా ఎప్పుడైనా నెక్ ఇంజరీ అయిన వాళ్ళలో కానీ, ఎప్పటి నుంచో మెడ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి, లేదంటే లాంగ్ స్టాండింగ్గా బరువులు ఎత్తే వాళ్ళకి ఈ వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం చూస్తున్న ఈ పేషెంట్కి వితిన్ 1 hour వచ్చాడు కాబట్టి వెంటనే యాంటీకోయాగులేషన్ అండ్ యాంటీప్లేటెడ్ డ్రగ్స్ ఇచ్చాం. ఇవ్వడం ద్వారా ఆ స్ట్రోక్ అనేది పెద్దదవకుండా కాపాడగలిగాం. చిన్న స్ట్రోక్తోనే పేషెంట్ నయం చేయడానికి హెల్ప్ అయింది. అదే పేషెంట్ ఒకవేళ 2-3 hours లేట్గా మా దగ్గరికి వచ్చి ఉంటే ఆ స్ట్రోక్ పెద్దదై లైఫ్ లాంగ్ పక్షవాతంతో బాధపడాల్సిన అవసరం వచ్చి ఉండేది. ప్లస్ ఈ కంప్లైంట్ అనేది ఓన్లీ నెక్ మసాజ్ వల్లే కాదు, చాలామంది మన హెయిర్ కట్ అయిన తర్వాత హెయిర్ వాష్ కూడా అక్కడే చేయించుకుంటాం. ఆ హెయిర్ వాష్కి బెండ్ అయినప్పుడు కూడా అది చాలా స్టీప్గా ఉంటుంది. ఇలా సడన్గా బెండ్ అయ్యి అక్కడ మూమెంట్స్ చేసినప్పుడు కూడా ఈ వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ డెవలప్ అయిన కేసెస్ కొన్ని ఉన్నాయి. ఇదేదో రేర్ అనుకోవద్దు. లాస్ట్ 1 monthలోనే మేము 3 cases ఎన్కౌంటర్ చేసాం. సో ఈ చిన్న నిర్లక్ష్యం చేయడం ద్వారా మీరు స్ట్రోక్ వచ్చే రిస్క్లో ఉంటారు. సో దీన్ని అవాయిడ్ చేయండి. మీరు హెయిర్ కట్ అయిపోయిన వెంటనే ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అక్కడ మసాజ్ చేయించుకోవడం కానీ, అక్కడ హెయిర్ వాష్ చేయించుకోవడం అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. నెక్స్ట్, మీకు మసాజ్ అయిన తర్వాత కానీ, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ లక్షణాలు ఏదైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి రండి. ఎంత త్వరగా మీరు హాస్పిటల్కి వస్తే అంత స్ట్రోక్ డెవలప్ అవ్వకుండా మేము కాపాడగలం. మీరు వితిన్ 1 hour వచ్చారంటే మేజర్ స్ట్రోక్ రాకుండా మేము కాపాడగలం.